తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు క్షురకుల సమస్యలు పరిష్కరిస్తామని టీటీడీ చైర్మన్ 2 నెలల క్రితం వాగ్దానం చేశారని, అయితే ఇప్పటి వరకు వాళ్లకు పెంచిన 20,000 రూపాయల జీతాలు మంజూరు కాలేదని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు క్షురకులు పీస్ రేట్ కిందే పనిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో పనిచేస్తున్న క్షురకులకు వెంటనే పెంచిన జీతాలు అందేలా చూడాలని ఎన్డీఏ కూటమి నాయకులు నరసింహ యాదవ్, కార్పొరేటర్ అన్న అనిత యాదవ్, రాజారెడ్డి, పొడగంటి భాస్కర్లు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఫిబ్రవరి బోర్డు మీటింగ్ పెట్టి వాళ్ళకి టైం స్కేల్ జీతాలు పెంచుతున్నాం 20,000 రూపాయలు అని చెప్పి తూతూ మంత్రంగా కాకమ్మ కబుర్లు చెప్పి ఇప్పటికీ 2 నెలలు పూర్తయింది. కానీ ఇంతవరకు క్షురకులకి పాపం వాళ్ళు పీస్ రేట్ ప్రకారమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా వాళ్ళకి టీటీడీ టైం స్కేల్ కానివ్వండి, వాళ్ళ జీతాలు పెంచే ఆలోచన కానివ్వండి, బస్ పాస్ కానివ్వండి, కనీసం అన్నదాన క్యాంటీన్లో అన్నం తినే ఆలోచన వాళ్ళకి ఇవ్వడానికి కూడా పర్మిషన్ పరిస్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తుంది. ఒకే విషయం ఏమంటే పీస్ రేట్ ప్రకారము పనిచేస్తున్న కళ్యాణఘట్లో పనిచేస్తున్న 849 మంది ఇప్పుడు టెంపరీ పనిచేస్తున్నారు. పార్లమెంట్ ఉద్యోగస్తులకు సంబంధం లేకుండా మొన్న కేఓడి ప్రకారం 49 మందిని బయటికి పంపించేశారు. ఎందుకు పంపించారు అంటే ఒకరో ఇద్దరు తప్పు చేస్తే 49 మంది బయటకు వచ్చే అవసరం ఏముంది? ఆ 49 మంది మళ్ళీ విధిలో తీసుకోవాలి. వాళ్ళకి టైం స్కేల్ ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామన్నారో అది ఇవ్వాలి. జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం బీజేపీతో డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు సంబంధించిన నాయ బ్రాహ్మణుల పైన ఏ విధంగా వాళ్ళని అక్కడి నుంచి విధుల నుంచి తొలగించి కక్ష సాధిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రథమ దర్శనానికి యాదవులకు సంబంధించి వాళ్ళకి దీని గౌరవ వేతనానికి సంబంధించి చూస్తే మరీ దారుణంగా గత ఎన్నికల ముందు మటుకు ఏదైతే యాదవులకు సంబంధించి ప్రథమ దర్శనం యాదవ మిరాస్కి సంబంధించి కానీ యాదవులకు సంబంధించి ఏదైతే వాళ్ళని ఆదుకుంటాం, వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకిచ్చే గౌరవ వేతనం పైన ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళకిచ్చే గౌరవ వేతనం ఎంత ఇస్తూ ఉన్నారు? అదేవిధంగా టెంపుల్లో ఇతరత్ర పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? వెనుకబడిన వర్గాలపైన చిన్న చూపు ఏమిటి అని ప్రశ్నిస్తాను. తనయులు కావచ్చు ఎవరైనా ఈ పద్ధతిని మీరు ఇప్పుడు అప్డేట్ అవ్వండి ప్లీజ్. ఈ పరికరాలు యూజ్ చేసి ఎలా చెక్ చేయాలో, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలనేది చూడాలి. అండ్ అనాదయ్య అన్న గారు, మీరు కూడా బీసీ మూమెంట్లో చాలా పెద్ద ఎత్తున బయట వచ్చారు, బీసీ మూమెంట్స్ చేశారు. ఇప్పుడు ఎందుకు మీ గొంతులు ఏమయ్యాయి? పార్టీకి కట్టుబడి బీసీలను పక్కన పెట్టారా? మీకు బీసీ అని చెప్పి మీకు పదవి ఇవ్వడం జరిగింది, బోర్డు మెంబర్ పదవి. కాబట్టి మీరు రావాలి, దీని గురించి మాట్లాడాలి. మన న్యాయ బ్రాహ్మణ సోదరిమణులకు ఖచ్చితంగా మంచిగా మీరు బయట వచ్చి ఏదన్నా మంచి చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 13 మందిని మళ్ళీ కార్పొరేషన్ అని చెప్పి దాన్ని సపరేట్గా పెట్టడము, అందులో వాళ్ళకి జీతాలు పెంచి ఇవ్వడము ఎందుకు ఇలా అంటే టీడీపీ తరఫు నుంచి ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళని మీరు గమనించి అందులో నుంచి వాళ్ళని తీసి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎవరైతే టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నారో మీరు కొంచెం విభజించి పరిపాలించాలి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఫాలో అవుతున్నారు మీరు.